ఐఐటి మ్యాథ్స్ ఫౌండేషన్ వాళ్ళకి ఉపయోగపడే ప్రోగ్రెషన్ చాప్టర్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రోగ్రెషన్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ ప్రోగ్రెషన్? ప్రోగ్రెషన్ అంటే ఒక సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ఒక సర్టెన్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 సో ఇది ఒక ప్రోగ్రెషన్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. దీన్ని ప్రోగ్రెషన్ అనొచ్చు. అదేవిధంగా 2, 4, 8, 16 ఇది కూడా ఒక ప్రోగ్రెషన్. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అనేది యాడ్ అవుతుంది, +2 అనేది అవుతుంది. ఇక్కడ ×2 అనేది ఉంది. అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్. ఇక్కడ ఎడిషన్ అనేది వచ్చింది అంటే కాబట్టి దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇక్కడ ఏమైంది? మల్టిప్లికేషన్ అయింది కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నది. అసలు ప్రోగ్రెషన్ డెఫినేషన్ ఏంటి? ద సీక్వెన్స్ whose terms follow certain pattern are called progression. మనం చెప్పుకున్నాం కదా, ఇది ఒక సర్టెన్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుందని మనం చెప్పుకున్నాం. ఆ ప్యాటర్న్ ఏంటి? ఏదైనా ఉండొచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఇంటూ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు. దాన్ని ప్రోగ్రెషన్ అంటాం. ప్లస్ అయితేనేమో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, ఇలా ఇంటూతో అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఈ ప్రోగ్రెషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రెషన్స్ ఏంటి? ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అదేవిధంగా సెకండ్ వన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, థర్డ్ వన్ అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఫోర్త్ వన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్, ఫిఫ్త్ వన్ మిస్లీనియస్. మనం ఈ వీడియోలోని ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎడిషన్ చేస్తే కానీ అక్కడ చూడండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఈజ్ ఏ సీక్వెన్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ whose term increase or decrease by a fixed number. The fixed number is called, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. The fixed number is called common difference. దీన్ని మనం కామన్ డిఫరెన్స్ని డీతో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా ప్రతి ఎక్స్ప్రెషన్కి ఫస్ట్ ఒక నెంబర్ ఉంటుంది కదా. సపోజ్ ఇందాక మనం 2, 4, 6 సో ఇది తీసుకున్నాం ఎగ్జాంపుల్ కోసం. ఈ ఎగ్జాంపుల్లో చూడండి. ఈ ఎగ్జాంపుల్లో మనం ఫస్ట్ నెంబర్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ అన్నాం. ఎలా వస్తుంది ఈ కామన్ డిఫరెన్స్? ఇది సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేస్తాం. 4 - 2 వచ్చింది. అంటే t2 - t1. ఇక్కడ చూడండి, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏమంటాం? t1 అంటాం. అదే ఫస్ట్ టర్మ్ కూడా a అని అంటాం. సెకండ్ టర్మ్ని t2 అంటాం. t2 4, ఇక్కడ t3 6. సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? 2, 4, 6 నెక్స్ట్ 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12 సో ఇన్ఫినిట్ సిరీస్ ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ
మనం ఎక్కడ డిఫరెన్స్ తీసుకున్నా T3 మైనస్ T2 6 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, డి వాల్యూ కూడా చేంజ్ అవ్వదు, కామన్ డిఫరెన్స్. దీన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఈ సిరీస్లో మనం ఏదైనా ఒక నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 13th నెంబర్ కావాలి, సమ్ నెంబర్ కావాలి. ఇక్కడి నుంచి 2, 4, 6, 8, 10, 12 అనేది ఎంత 6th నెంబర్. అలాగే 13th నెంబర్ కావాలి అంటే 13th నెంబర్ వరకు మనం వేసుకోం కదా, దానికి ఒక మెథడ్ ఫాలో అవ్వాలి. 2, 4, 6, 8, 10, 12, 14, 16, అదేవిధంగా 18, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 టైమ్స్, ఇక్కడ 10 టైమ్స్ అయినాయి. 22, 24, 26. ఇక్కడ చూడండి మనకి 13th టైం ఏమైంది 26 అయింది. కానీ మనం ఇలా చేయగలమా? మన మెథడ్లో చేయాలంటే ఏం చేయాలి? దానికి ఒక ఫార్ములా ఉంది. మనకి nth టర్మ్కి ఫార్ములా, nth టర్మ్ అనే దానికి ఒక ఫార్ములా ఉంది. nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు Tn a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీని నుంచి మనకు 13th టర్మ్ కావాలి కదా. చూడండి T13 ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఎంత ఇక్కడ ఈ సీక్వెన్స్లో 2. n అండ్ ఎంత 13 కదా, 13 మైనస్ 1 అంటే 12. డి అండ్ ఎంత కామన్ డిఫరెన్స్ ఎక్కడ ఎంత ఇచ్చాము? కామన్ డిఫరెన్స్ ఎక్కడ చూసినా సరే మనకు 2 ఉంది. కామన్ డిఫరెన్స్ 2 అంటే 2. నెక్స్ట్ ఏమవుతుంది మనకి 2 ప్లస్ 12 ఇంటూ 2 ఎంత 24. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫైనల్గా ఏమొస్తుంది 26. ఇక్కడ మనం ఏం చేస్తాం? క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళాం. అంటే 13th టర్మ్ వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 26 వచ్చింది. మనం ఫార్ములా ఇచ్చేస్తే చాలా ఈజీగా వచ్చేసింది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న ఫార్ములా ఇది. నెక్స్ట్ సమ్ ఆఫ్ టర్మ్స్కి ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ t. మనకి ఇంతకుముందు ఇచ్చిన సీక్వెన్స్ని మనం చెక్ చేసుకున్నాం. 2, 4, 6, 8 సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ 5 టర్మ్స్ ఇక్కడ టోటల్ కడతాం. అంటే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ ఫార్ములాతో కడతాం. ఈ ఫార్ములాతో మనం జనరల్గా కడితే ఎంత వస్తుంది? ఫస్ట్ 5 టర్మ్స్ ఎంత 2, 4, 6, 8, 10. 2 ప్లస్ 4 ఎంత 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 30. సమ్ ఆఫ్ 5 టర్మ్స్ ఎంత? ఫస్ట్ 5 టర్మ్స్ టోటల్ 30 వచ్చింది. మనకు ఫార్ములా ప్రకారం చూద్దాం. ఎన్ని 5 టర్మ్స్ కదా. ఎస్ 5 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ 5. 2 ఏ అంటే ఎంత? ఏ వాల్యూ ఎంత 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే n 5 కాబట్టి 4 ఇంటూ డి. డి వాల్యూ కూడా 2నే అంటే 5/2, 2 ఇంటూ 2 4 ప్లస్ 4 ఇంటూ 2 8. నెక్స్ట్ 5/2 ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సినంత 5 ఇంటూ 6 30 వచ్చేసింది కదా. చూడండి ఇక్కడ మనం అలాగే ఏ టర్మ్స్ అయినా మనం సమ్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో టర్మ్స్ ఎలా ఉంటాయి మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 2, 4, 6, 8 అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి దీని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d. చూడండి ఇది ఏ ప్లస్ డి అంటే ఏంటి? డి అంటే ఏంటి? డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ 2 అంటే 2 ప్లస్ 2 4 సరిపోయింది కదా. అలాగే ఏ కామన్ డిఫరెన్స్ ఎంత 2, 2 ఇంటూ 2 4, 4 ప్లస్ 2 6. ఇలా టర్మ్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇలా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక 5 మోడల్స్ ఈ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. ఆ 5 ప్రాబ్లమ్స్ చూసుకుంటే సరిపోతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ ప్రాబ్లం అయినా
మీరు ఈజీగా మీకు మీరు ఓన్గా చేయగలుగుతారు. ఆ 5 ప్రాబ్లమ్స్ 1 బై 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబ్లం 10th టర్మ్ ఆఫ్ 4 + 6 + 8 సో ఇక్కడ ఇలా 4 + 6 + 8 నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది 10 ఇలా వేసుకుంటూ వెళ్తే 10th టర్మ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. 10th టర్మ్ అనేది మనకి ఏమవుతుందని అడుగుతుంది. చూడండి ఒకసారి సొల్యూషన్. ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి a = 4 డిఫరెన్స్ d = డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ t2 - t1 అనుకున్నాం కదా, అంటే 6 - 4 ఈజీగా మనకు తెలిసిపోతుంది. 6 - 4 తర్వాత 8 - ఎక్కడైనా డిఫరెన్స్ 2 ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి tn a + n - 1 × d. tn అంటే 10th టర్మ్ కావాలి మనకి. 10th టర్మ్ మనకి ఏం కావాలి a అంటే ఎంత 4 + n అంటే 9 - 1 అంటే 10 - 1 అంటే 9 d అంటే ఎంత 2 అంటే 4 + 9 × 2 18 18 + 4 ఎంత 22. ఇక్కడ చూడండి 22 అనేది 10th టర్మ్ అవుతుంది. మనం జనరల్గా చెక్ చేద్దాం. చెక్ ఇక్కడ చూడండి 4 6 8 నెక్స్ట్ టర్మ్ 10 12. ఆ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది 2 డిఫరెన్స్. నెక్స్ట్ టర్మ్ 14 16 18 20 22. చెక్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10th టర్మ్ ఎంత 22. అదే 100 టర్మ్ కావాలనుకో మనం ఇలా వేయలేం కదా, దానికోసమే ఈ ఫార్ములా. 100 టర్మ్ కావాలంటే మనం ఇలా రాయలేం, ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాం కదా. జస్ట్ మనం ఈ ఫార్ములా మనం చేసిన ఆన్సర్ రైట్ రాంగ్ అనే దానికోసం దీన్ని ఇలా ఫార్ములా రూపంలో చెక్ చేసి మీకు చూపించాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఇన్ అన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ ఫస్ట్ టర్మ్ ఈజ్ 4 9th టర్మ్ ఈజ్ 20 9th టర్మ్ 20 అంట. ఫస్ట్ టర్మ్ మాత్రం 4 15th టర్మ్ ఈజ్ అని చూడండి ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు. ఏం కావాలి వాడికి 15th టర్మ్ కావాలి 9th టర్మ్ కావాలి. ఫస్ట్ టర్మ్ అంటే a = అంటే ఫస్ట్ టర్మ్ అంటే t1 a = ఎంత 4 9th టర్మ్ ఏంటంటే t9 = a + 8d కదా. 9th టర్మ్ అంటే a అంటే 8d = ఎంత 20 అని చెప్పేశాడు. అంటే 20 = a 4 8 d ఎంత తెలియదు మనకి. సెకండ్ టర్మ్ తెలియదు కదా. సెకండ్ టర్మ్ తెలిస్తే మనకి డిఫరెన్స్ d తెలుస్తుంది. d తెలియదు. ఇక్కడ చూడండి 8d ఈజీగా తెలుసుకోవచ్చు కదా. 20 - 4 16 అవుతుంది. అప్పుడు d = 16/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 16/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏంటి 15th టర్మ్ t15 a + 14d a 4 14 d అంటే ఎంత 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి 4 + 14 × 2 అంటే ఎంత 28 28 + 4 32 t15 ఎంత వచ్చింది మనకి 15th టర్మ్ వచ్చి ఎంత వచ్చింది 32. ఈ టర్మ్ వచ్చి 32 అనేది వచ్చింది. ఇక్కడ ఏ తెలిసింది డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ మనకు తెలియలేదు, కానీ 9th టర్మ్ అనేది ఇంటి ఇచ్చాడు 20 అని ఇచ్చాడు. దాని నుంచి డిఫరెన్స్ కనుక్కున్నాం. ఏ వాల్యూ డి వాల్యూ తెలిస్తే మనం ఏ టర్మ్ అయినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టర్మ్ ఆఫ్ 11 + 9 + 7 సో ఆన్ ఈజ్ -13 అంట. ఏ టర్మ్ వచ్చి -13 వెళ్తుంది. ఇదేంటిది డిక్రీజింగ్ సీక్వెన్స్. చూడండి జాగ్రత్త చూడండి, ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్. మనం ఎలా చెప్తున్నాం ఇక్కడ తగ్గుతూ వెళ్తుంది కదా. అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ ఎంతమ్మా t1 = a = ఎంత 11. డిఫరెన్స్ ఎంత చూడండి డిఫరెన్స్ = t2 - t1. మీరు ఎక్కడైనా తీసుకోండి 9 - 11 అంటే -2. డిఫరెన్స్ అనేది -2 ఉంది అంటే ఏంటి తగ్గుతూ వెళ్తుంది అనమాట. అలా వెళ్తే -13 అనేది ఏ టర్మ్కి -13 అనేది వస్తుంది అంటాడు. చూడండి ఇక్కడ మనకి t అనే ఫార్ములా ఏంటి a + n - 1 × d. అంటే ఇక్కడ n వాల్యూ తెలియదు, కానీ ఆ tn అనేది తెలుసు. ఎంతది -13. ఏ అంటే ఎంత 11 ఫస్ట్ టర్మ్ కాబట్టి n - 1 × d అంటే ఎంత
-2. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. 11 - 2n + 2 -13 ఏమవుతుంది? నెక్స్ట్ 13 - 13 ఈజ్ ఈక్వల్ టు 13 - 2n, దట్ ఈజ్ ఈక్వల్ టు 2n ఈజ్ ఈక్వల్ టు 13 + 13, దట్ ఈజ్ ఈక్వల్ 26, n ఈజ్ ఈక్వల్ టు 13. చూడండి, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు అనేది 13 అయింది. కావాలంటే మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటే ఈ వాల్యూస్ n ఈజ్ ఈక్వల్ టు ఇలా 13 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ -13 వచ్చేస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. 11, 9, 7, నెక్స్ట్ 5, నెక్స్ట్ 2 తగ్గించాలి. 3, 2 తగ్గిస్తే ఎంత వస్తుంది? 1, నెక్స్ట్ 2 తగ్గిస్తే -1, -3, -5, -7, -9, -11. ఇక్కడికి ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చూడండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందా? -13. ఎన్ని టర్మ్, ఎంత టర్మ్ అయింది? 13 టర్మ్ అయింది. ఇక్కడ నుంచి 6 టర్మ్స్, ఈ 6 టర్మ్స్, 12 టర్మ్స్, 13 టర్మ్ అయింది -13. మనకు కావాల్సినది కదా, మన ప్రాబ్లం అడిగింది కదా. -13 అనేది విచ్ టర్మ్ అని అడుగుతున్నాడు. -13 అనేది విచ్ టర్మ్ అంటే 13th టర్మ్. ఓకేనా? ఈ ప్రాబ్లం ఈజీగా అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 9 బిట్వీన్ 1000. చూడండి, ఇక్కడ 9కి ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 9 బిట్వీన్ 1 and 1000. 1 and 1000 అంటే ఎంత? ఫస్ట్ నెంబర్ ఎంత అవుద్ది? 9తో డివిజిబుల్ అయ్యేది 9. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఎంత అవుద్ది? 18. సో దీని ముందు నెంబర్ ఎంత? దీని బిఫోర్ నెంబర్ ఎంత? 919. అంతే కదా? 9తో డివిజిబుల్ అవుతుంది కదా. అది ఇలా నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అంటే ఏంటి? దీని ఫార్ములా ఏంటి? లాస్ట్ టర్మ్ తెలిసింది, ఫస్ట్ టర్మ్ తెలిసిందంటే L ఈజ్ ఈక్వల్ టు A + n - 1 ఇంటూ D అనేది మనకి ఫార్ములా అన్నమాట. Tn లాస్ట్ టర్మ్ తెలిసింది కాబట్టి మనకి ఇది A అంటే ఎంతమ్మా? 9 ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n - 1 ఇంటూ D. D అంటే ఎంత? డివిజిబుల్ బై 9 అంటే ఇక్కడ 9. ఓకేనా? ఏంటి ఏమవుతున్నప్పుడు 9 + 9n - 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 999. ఇక్కడ 9 + 9 - క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 9n ఈజ్ ఈక్వల్ టు 999 ఈజ్ ఈక్వల్ టు 9n. n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బై 9 అంటే 1. అంటే ఎన్ని టర్మ్స్ మొత్తం? ఇలాంటి టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఆన్సర్ అనేది 1 అవుతుంది. అసలు మనకి ఈ సిరీస్ ఎలా ఫామ్ అయింది? వాడు చెప్పాడు, దట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 9 బిట్వీన్ 1 and 1000. 1 తర్వాత ఉన్న నెంబర్ 9తో డివిజిబుల్ అయ్యేది 9 కదా. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 18 కదా. అంటే ఏంటి? 1 × 9, ఇక్కడ 1 × 9, ఇక్కడ 111 × 9. టోటల్ నెంబర్స్ ఇవే కదా, 111 కదా. ఇన్ని నెంబర్స్ ఉంటాయన్నమాట. ఇది మనం ఇలా కూడా చేయొచ్చు, డైరెక్ట్గా ఇలా కూడా మనం ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్ 3 + 5 + 7 + 9 సో ఆన్. చూడండి, ఇలా రాస్తేనంట 20 టర్మ్స్ సమ్ అనేది ఎంత అవుతుంది అంటున్నాం. మన సమ్కి ఫార్ములా చెప్పుకున్నాం కదా మనం ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు. సమ్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d. ఓకేనా? Sn ఎన్ని టర్మ్స్ కావాలి? 20 టర్మ్స్ ఫార్ములా మనకి సమ్ కావాలండి. ఇక్కడ చూడండి, 20 టర్మ్స్ అంటే ఎంత అవుతుంది? 20/2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సిరీస్ని బాగా గమనించండి. ఏ అనేది ఎంత అవుతుంది? డైరెక్ట్గా రాయొచ్చు కదా. ఏ అనేది 3 అవుతుంది. ఎన్ని టర్మ్స్? 20 - 1 19 ఇంటూ డి అంటే ఎంత? కామన్ డిఫరెన్స్ ఎంతమ్మా? 2a కదా. మనం ఈజీగా చెప్పచ్చు కదా. ఇది కామన్ డిఫరెన్స్ 2, ఏ వాల్యూ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 10, దట్ ఈజ్ ఈక్వల్ టు
6 ప్లస్ 19 ఇంటూ 2 38 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 38 అంటే 44 44 ఇంటూ 10 440 440 అంటే ఈ ఫస్ట్ 20 టర్మ్స్ యొక్క టోటల్ మనం యాడ్ చేస్తే 440 అవుతుంది. చూడండి ఇక్కడ ఈ టర్మ్స్ ఇలా వెళ్తూ ఉంటే ఇలా మొత్తం 20 టర్మ్స్ టోటల్ ఎంత అని అడిగాడు. ఈ 20 టర్మ్స్ యొక్క టోటల్ 440 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి. హౌ మెనీ టర్మ్స్ ఆర్ టు బి యాడెడ్ టు మేక్ ద సమ్ 52 ఇన్ ద సిరీస్. ఎంత రావాలంట ఈ యొక్క ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ 52 అవుతుంది అన్నాడు ఈ సిరీస్లో. ఇలా సిరీస్ అని కొడితే ఇక్కడ సిరీస్ అనేది అవగానే ఇక్కడ చూడండి ఇదేంటి సిరీస్ డిక్రీజింగ్ చేయాలి. ఇక్కడ నుంచి మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది, ఇలాగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది మళ్ళీ. చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత, ఇలా మైనస్ ఉంది కదా డిక్రీజ్ అనుకోకండి, ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అంటే మైనస్ నుంచి మొదలయ్యి ప్లస్ పాజిటివ్కి వెళ్తుంది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు -8. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది కామన్ డిఫరెన్స్ T2 మైనస్ T1 అంటే T2 అంటే -6 మైనస్ ఆఫ్ -8 దట్ ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. మనకి ఎన్ని టర్మ్స్ టోటల్ 52 టర్మ్స్. సమ్ 52 అంటున్నాడు కదా. ఇక్కడ మనకి ఏంటిది హౌ మెనీ టర్మ్స్ తెలియదు, n తెలియదు. n/2 2a 2 ఇంటూ -8 n-1 ఇంటూ dn ఎంత 2. ఇక్కడ చూడండి n/2 -16 2n -2 దట్ ఈజ్ ఈక్వల్ టు n/2 -18 ప్లస్ 2n దట్ ఈజ్ ఈక్వల్ టు మనం 2 కామన్ తీస్తే 2n/2 -9 ప్లస్ n -9 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -9n ప్లస్ n² ఈజ్ ఈక్వల్ యువతలే ఉంది మనకి 52 ఉంది కదా 52. ఇక్కడ మనకి ఏ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది అంటే n² -9n -52 ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని ఏమని రాయొచ్చు 52ని ఏమని రాయొచ్చు 52ని 4 ఇంటూ 13 కింద రాయొచ్చు కదా. అంటే n² -13n ప్లస్ 4n -52 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు n-13 ఈజ్ ఈక్వల్ టు 0 n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. n-13 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాన్ని మనకి ఏమొస్తుంది ఫైనల్గా n ఈజ్ ఈక్వల్ టు 13 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు -4. n ఈజ్ ఈక్వల్ టు -4 అనేది మనకి టర్మ్స్ మైనస్లో ఉండవు కాబట్టి ఇది n ఈజ్ ఈక్వల్ టు ఇది మీనింగ్లెస్. ఇది n ఈజ్ ఈక్వల్ టు 13 అనేది ఇది మీనింగ్ఫుల్. అంటే 13 టర్మ్స్కి ఇలా వెళ్తే ఈ సీక్వెన్స్లో 13 టర్మ్స్ ఇలా వెళ్తూ ఉంటుంటే వాటి యొక్క సమ్ 13 టర్మ్స్కి వెళ్ళేటప్పటికల్లా వాటిలన్నింటిని సమ్ చేస్తే మనకి 52 అనేది వస్తుందని దీని మీనింగ్ అనమాట. ఓకేనా. ఆన్సర్ వచ్చి 13. నెక్స్ట్ క్వశ్చన్. If an arithmetic progression, if third term a3 is equal to 13 and 11th term a11 is equal to 25, then find a7. చూడండి ఇక్కడ రెండు కూడా ఎలా ఇచ్చాడు ఇండైరెక్ట్గా ఇచ్చాడు. a3 అన్నాడు. a3 అంటే టీ టర్మ్ అంటే a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ ఎంత 13. అదేవిధంగా 11th టర్మ్ t11 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 అని రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. మనం చేస్తే ఈ రెండింటి నుంచి ఒకటి మైనస్ తీసేస్తే ఏమవుతుందంటే -8d ఈజ్ ఈక్వల్ టు -12 d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 12/8 అవుతుంది. అంటే 4 ఇందులో 3 టైమ్స్ పోతుంది. d ఈజ్ ఈక్వల్ టు 3/2 అనేది మనకు అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి d వచ్చేసింది.
డి వస్తే దీని నుంచి ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు ఎంత 13 కదా. అప్పుడు ఏ ప్లస్ 2 ఇంటూ డి ఎంత 3/2 ఈజ్ ఈక్వల్ టు 13. 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఏ ఈజ్ ఈక్వల్ టు 10. మనకు కావాల్సింది ఏంటి ఏ 7 అంటే ఏ ప్లస్ 6d. ఏ ప్లస్ అంటే ఏ అండ్ ఎంత ఏ వాల్యూ అనేది 10, 6 ఇంటూ డి అండ్ ఎంత 3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10 ప్లస్ 3 ఇంటూ 3 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 19 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అంటే 7th టర్మ్ అనేది మనకి 19 అనేది ఆన్సర్ అయింది. అంటే మనకి టర్మ్ ఎలా ఇచ్చాడు, ఏ టర్మ్ అందులో మిడిల్లో ఇచ్చాడు, 3rd టర్మ్ ఇచ్చాడు, 11th టర్మ్ ఇచ్చాడు, 7th టర్మ్ కావాలన్నాడు. అంటే ఏ 3rd టర్మ్ని 11th టర్మ్ని కంపేర్ చేసుకుంటా మనకి ఏ వాల్యూని డి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ వాల్యూ డి వాల్యూ ఎప్పుడైతే ఫైండ్ అయ్యిందో మనకి సిరీస్ని ఈజీగా మనం చేయొచ్చు. సిరీస్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ ఎంత 13, డి ఎంత దీనికి యాడ్ చేస్తే ప్లస్ 3/2 యాడ్ చేస్తే నెక్స్ట్ సిరీస్ వస్తుంది. అలా నెక్స్ట్ సిరీస్ అలా సిరీస్ కూడా ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ కావాల్సింది 7th టర్మ్ అడిగారు కాబట్టి ఏ ప్లస్ 6d. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద 2-digit నెంబర్స్ విచ్ వెన్ డివైడెడ్ బై 7 గివ్స్ ఏ రిమైండర్ 3? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద 2-digit నెంబర్స్ విచ్ వెన్ డివైడెడ్ బై 7 అంటే 7తో డివైడెడ్ బై 7 గివ్స్ ద రిమైండర్ 3. అంటే 7తో డివైడ్ అవ్వాలంటే ఎంత రిమైండర్ 3 రావాలి. అంటే 7/7 7 తీసుకున్న 1తో డివైడ్ అవుతుంది, కానీ రిమైండర్ 3 రావాలంటే ఆ సిరీస్ ఎలా ఉండాలి 10. నెక్స్ట్ నెంబర్ ఎంత అవుద్ది 7 2 టైమ్స్ అంటే 14, కానీ రిమైండర్ 3 రావాలి కాబట్టి 17. నెక్స్ట్ నెంబరు 21 ప్లస్ 24 ఇలా ఉంటుంది సిరీస్. ఈ రకంగా ఉంటుంది సిరీస్. 2-digit నెంబర్ ఉన్నాడు కదా. నెక్స్ట్ ఏం కావాలన్నాడు 2-digit నెంబర్ అనేది నెక్స్ట్ కావాలి. 2-digit నెంబర్లో లాస్ట్ టర్మ్ ఏంటి 13 into 7 91. 91 ప్లస్ 3 అంటే 94. ఇక్కడ చూడండి, ఇక్కడ 7తో డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 3 వస్తుంది. ఇక్కడ 7తో 2 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 3 వస్తుంది. ఇక్కడ 7తో డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 3 అనేది వస్తుంది. చూడండి, అంటే రియల్గా సీక్వెన్స్ ఎలా ఉంది 7 10 21 సో 91. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది సీక్వెన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అదేవిధంగా డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 అవుతుంది. మనకి ఏమడిగాడు 2-digit నెంబర్ సమ్ కావాలన్నాడు. సమ్ ఫార్ములా ఏంటి, ఇలా టర్మ్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి 7తో డివిజిబుల్ అయ్యి ఇక్కడ చూడండి, ఈ టర్మ్ ఎన్ని టర్మ్ అవుతుంది 94. అంటే ఇది 13 టర్మ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఈ 13 టర్మ్ ఎలా ఇస్తుంది మనకి 94/7 అంటే 13 టైమ్స్ పోతుంది. ఫస్ట్ ఒక టర్మ్ ఉంటుంది 91 ప్లస్ రిమైండర్ 3 13 టైమ్స్ పోతుంది కాబట్టి మొత్తం 13 టైమ్స్. మనకి SN ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ SN ఈజ్ ఈక్వల్ n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనేది వస్తుంది. ఇక్కడ n అని ఎంత 13 టైమ్స్ కదా 13/2 2 ఏ ఎంత 10 n మైనస్ 1 అంటే 12 13 కాబట్టి డి ఎంత 7. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా అవుతుంది 13/2 ఇంటూ 20 ప్లస్ 84 7 ఇంటూ 12 84. దట్ ఈజ్ ఈక్వల్ టు 13/2 ఇంటూ 84 అంటే 104. 104 ఈజ్ ఈక్వల్ 13 ఇంటూ 104 అంటే 52. 52 ఇంటూ 13 52 ఇంటూ అంటే 42 ఇంటూ 10 520. 52 ఇంటూ 3 కాబట్టి 156. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ 676.
చూడండి 676 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ప్రాబ్లమ్ చూస్తుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద 2 డిజిట్ నెంబర్స్? ఆల్ 2 డిజిట్ నెంబర్స్ ఎలాంటి అంటే వెన్ డివైడెడ్ బై 7, 7తో డివిజిబుల్ అవ్వాలి, రిమైండర్ 3 ఉండాలి. అంతే 7తో డివిజిబుల్ అయ్యి 7, 14, 21. కానీ రిమైండర్ 3 ఉండాలంటే ఏం చేయాలి? 7కి 3 యాడ్ చేయాలి, 10 అవుతుంది. 14కి 3 యాడ్ చేస్తే 17 అవుతుంది. 21కి 3 యాడ్ చేస్తే 24. మరి లాస్ట్ టర్మ్ ఎలా తెలుస్తుంది మనకి? ఆ బిఫోర్ ఉన్న టర్మ్ ఏంటి? 91. 91 13 టైమ్స్ పోతుంది. అదేవిధంగా +3. అదేవిధంగా 14 తీసుకున్నాం అనుకోండి. 14 తీసుకుంటే ఎంత అవుతుంది మనకి? 98 అవుతుంది. +3 అంటే ఎంత అవుతుంది? 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. అందుకని మనం 91 +3 అంటే 13 టర్మ్స్ కాబట్టి ఇన్ టర్మ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 94/7 అని చేస్తాం. 13 రిమైండర్ 3 13 టర్మ్స్ అంటే n = ఫైండ్ ఈజీ అయ్యి మనకి 13 టర్మ్స్ అని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసాం. n = 13/2. ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. దీన్ని కూడా యావరేజ్ మెథడ్లో కూడా చేయొచ్చు. మనకి యావరేజ్ మెథడ్లో ఎలా చేయాలంటే చాలా సింపుల్. ఇది యావరేజ్ = ఫస్ట్ టర్ము ప్లస్ లాస్ట్ టర్ము తెలిస్తే బై 2. చూడండి ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ తెలిసింది అనుకోండి. ఫస్ట్ టర్మ్ ఎంత? 10. లాస్ట్ టర్మ్ ఎంత? 94/2 అంటే ఎంత అవుతుంది? 94 అంటే 104. 104/2 అంటే ఎంత? 52. మనకి ఏం కావాలి? మనకి సమ్ కావాలి కదా. సమ్ ఎలా వస్తుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా వస్తుంది? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్. యావరేజ్ అంటే ఎంత? మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా 52. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? 13 కదా. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం 13 టర్మ్స్. 52 × 13 అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా 676 అనేది ఆన్సర్ అవుతుంది. మనం ఈ రకంగా కూడా మనం ఈజీగా చేయొచ్చు. మన ప్రోగ్రెషన్స్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రోగ్రెషన్ వేలో మనం చేసి చూపించాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 30 పాజిటివ్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ 5. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ 30 పాజిటివ్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5 మల్టిపుల్స్ తీసుకోమన్నాడు. అంటే ఏంటి ఎలా ఉంటాయి? 5, 10, 15 ఇవన్నీ 5 మల్టిపుల్స్ కదా. ఇలా 30 తీసుకోమన్నాడు. ఇలా 30 తీసుకోమన్నప్పుడు మనం ఏంటి మనకి 1, 2, 3 సో 30 కదా. ఈ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 ఇంటూ అని ఇలా తీసుకోవచ్చు కదా. సమ్ కదా, అన్నిటిని ప్లస్ తీసుకోవచ్చు కదా. అలా ఇలా 30 టర్మ్స్ అంటే ఏమవుతుంది మనకి? ఫస్ట్ టర్మ్ ఏమో 5, సెకండ్ టర్మ్ ఏమో 10. మనం ఈజీగా చేయొచ్చు. 5 × 3 ఎంత? 15. అదేవిధంగా లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? అంతే 30 టర్మ్స్ అన్నాడు కదా. లాస్ట్ టర్మ్ 150 అనేది 150 అవుతుంది. అంటే ఇవన్నీ ఫస్ట్ 30 టర్మ్స్ అనమాట. మల్టిపుల్స్ ఆఫ్ 30 టర్మ్స్ అంటే సమ్ కావాలి కదా. Sn = n/2 2a + n - 1 × d. Sn నీకు 30 టర్మ్స్ కాబట్టి 13/2 2 × a ఎంత? 5 + n - 1 అంటే ఎంత? 29. d అంటే ఎంత? ఎక్కడ చూసినా మనకి 5 ఉంటుంది. అప్పుడు మనకి 15, 10, 29 + 5 145. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 × 155. 155 అంటే ఎంత అవుతుంది మనకి? 155 అంటే 155 × 10 అంటే 1550 అవుతుంది. మళ్ళీ 5 × 5 అంటే ఇందులో హాఫ్ అవుతుంది కాబట్టి 757 75 అవుతుంది. అంటే 5 5 7 2 1 అంటే 3 2325 అవుతుంది ఆన్సర్. 2325 అనేది దీని సమ్ ఎంత అవుతుందంటే 2325 అనేది ఆన్సర్ అవుతుంది. లాస్ట్ సమ్ చూడండి ఒకసారి. The sum of 15 terms of an AP is 600 and the common difference is 5. Find the first term. ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేదు కదా. కానీ సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అంటే ఫస్ట్ సేమ్ ఇదే ఫార్ములా n/2 2a + n - 1 × d. అంటే ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ 600.
ఎన్ని టర్మ్స్ 15 టర్మ్స్. ఎన్ వాల్యూ ఇచ్చేసాడు 2a. కామన్ డిఫరెన్స్ తెలియదు, కామన్ డిఫరెన్స్ తెలుసు, ఏ వాల్యూ తెలియదు. ఎన్ అండ్ ఎంత 15 టర్మ్స్ అంటే 14 ఇంటూ డి అండ్ ఎంత 5 అంటే మనకి ఏమవుతుంది 1200/15 1200/15. ఎందుకు ఇక్కడ ఈ 15 ఇందులో క్యాన్సిల్ అయిపోతుంది కదా. 4 × 40 40 ఇంటూ 2 అంటే 80. డైరెక్ట్గా 80 అని వేయచ్చు మనం, దీన్ని 80 అని వేయచ్చు. 2a కాబట్టి 2a ప్లస్ 14 ఇంటూ 5 కాబట్టి 70 అంటే 2a ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 80. దట్ ఈజ్ ఈక్వల్ టు 2a ఈజ్ ఈక్వల్ టు 10, a ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఈజీగా మనం a ఈజ్ ఈక్వల్ టు 5 అనేది మనకి సుమారుగా మనం అన్ని మోడల్స్, మనకి అర్థమెటిక్ ప్రోగ్రెస్కి సంబంధించిన అన్ని మోడల్స్ అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది చెప్తాం. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంకేం మోడల్స్ ఉంటాయి అవి కూడా రిపీట్ చేస్తూ నెక్స్ట్ వీడియో వచ్చి మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది.